హలో ఫ్రెండ్స్, ఈరోజు లంచ్లోకి నేను మెంతి ఆకు కూర పప్పు చేస్తున్నాను. సో ఇది మెంతి ఆకు బాగా కట్ చేసి 4 times క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు, గార్లిక్, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్, టమోటో 3 టమోటోస్ మీడియం సైజు, కరివేపాకు, ఇది వచ్చి పసుపు పొడి 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ చింతపండు హాఫ్ లెమన్ సైజ్, పప్పు కందిపప్పు క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నాను వాటర్ పోసి 2 గ్లాస్ వాటర్. సో ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మాత్రము ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చూసారా, 5 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. పప్పు వచ్చి 1 గ్లాస్ పప్పు అండి, 150 grams ఉంటుంది. సో ఈ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉంటుంది, సో 5 సరిపోతుంది. ప్రాసెస్ చెప్తాను. చూసారా, మీకు చూపించినవన్నీ ఇంతకుముందు ఇందులో యాడ్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కంపల్సరీ ఫ్రై చేసే వేసుకోండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ పొడులు ఇందులోకి ఆకుకూర కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని 5 విజిల్స్ పెట్టుకుంటాను. మెంతికూర కొంచెం టైం పడుతుంది, కానీ కరెక్ట్గా 5 విజిల్స్ నా కుక్కర్లో అయితే సరిపోతుంది. 4 to 5 విజిల్స్. చింతపండు మాత్రం ఇప్పుడు యాడ్ చేయకూడదు, లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. జ్యూస్ తీసి యాడ్ చేసుకున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ హెల్తీ కూడా. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, బాగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను. సో పోపు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. సో అందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా రుద్దుకోవాలి పప్పు గుత్తితో. చూసారా, పప్పు ఉడికిపోయింది. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఎనుపుకోవాలి. పప్పు గుత్తితో బాగా రుద్దేసుకున్నాను, ఎనుపుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. పోపు చింతపండు రసం మళ్ళీ ఒక 5 minutes ఉడికించుకోవాలి, అంతే. చింతపండు జ్యూసు ఫిల్టర్ చేసుకొని అందులో పప్పులోకి యాడ్ చేసుకోవాలి. చూసారా, చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి, అంతే. పప్పు అయిపోయినట్టే అండి. ఒక 5 minutes ఉడికించుకోవాలి.